in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ని ఒక సెక్యూరిటీ కెమెరాగా వాడాలనుకుంటున్నారా? అయితే మెనీథింగ్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇక్కడ నుంచి దీన్ని ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేసి కంప్లీట్గా మనం ఈ ఫోన్ని ఒక రూమ్లో అమర్చితే కనుక అప్పటికప్పుడు అది లైవ్ స్ట్రీమింగ్ని ప్రపంచంలో ఎక్కడికైనా కానీ చూపిస్తూ ఉంటుంది. ఈ అప్లికేషన్లో విఆర్ కెమెరా అని చెప్పేసి 2 మాడ్యూల్స్ ఉంటాయి. విఆర్ అనే దాని ద్వారా మనం వేరే కెమెరాస్ని, అంటే ఆల్రెడీ లైవ్లో ఉన్న కెమెరాస్ని వేటినైనా వాచ్ చేయవచ్చు. అలాగే కెమెరా అనే దాని ద్వారా వచ్చేటప్పటికి ఇప్పుడు మనం వాడుతున్న పర్టికులర్ ఫోన్ని ఎక్కడికైనా కానీ లైవ్ బ్రాడ్కాస్ట్ చేయడం కోసం, అంటే సెక్యూరిటీ కెమెరా లాగా, అంటే దీన్ని మనం ఒక రూమ్లో పెట్టేసి ఆన్ చేసామంటే కనుక ఇక్కడ నుంచి ఆ రూమ్లో ఏం జరుగుతుంది అన్నది ప్రపంచంలో ఎవరైనా కానీ యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ కెమెరా ఆన్ చేయాలంటే కనుక ఈ రెడ్ బటన్ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీని సెట్టింగ్స్ కూడా మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. వన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక కెమెరాగా ఫ్రంట్ కెమెరాని వాడాలా, బ్యాక్ కెమెరాని వాడాలా, అలాగే కెమెరాని ఓన్లీ అంటే కంటిన్యూస్గా రికార్డ్ చేయాలా, లేకపోతే ఓన్లీ మోషన్ అంటే ఆ రూమ్లో ఏదైనా కదలికున్నప్పుడు మాత్రం రికార్డ్ చేయాలా, అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉండాలి, ఇలాంటి రకరకాల సెట్టింగ్స్ ఈ అప్లికేషన్లో దొరుకుతూ ఉంటాయి. సో ఇలాగా లైవ్ రికార్డింగ్ జరుగుతున్న ఈ సెక్యూరిటీ కెమెరాని మనం ఇంటర్నెట్ ద్వారా ఏ బ్రౌజర్లో అయినా కానీ, పీసీలో కావచ్చు, ట్యాబ్లెట్లో కావచ్చు, దేంట్లో అయినా మనం యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.